బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. బంగ్లాదేశ్ అల్లకల్లోలం వెనుక విదేశీ హస్తం ఉందా? అమెరికా, చైనా, పాక్, ఐఎస్ఐ కలిసి పక్కా ప్రణాళికతోనే హసీనా ప్రభుత్వాన్ని కూల్చేశారా? భారత్ పట్ల అనుకూలంగా ఉన్నందుకే షేక్ హసీనా పట్ల అక్కసు పెంచుకున్నాయా? తమ జేబు సంస్థల ద్వారా అరాచకం సృష్టించి ఆమెను గద్దె దించడంలో విజయం సాధించారా? రిజర్వేషన్ల ఆందోళన వాటికి అంది వచ్చిన ఆయుధంగా మారిందా అంటే ఎస్, ఖచ్చితంగా అని చెప్పొచ్చు. యువత, విద్యార్థుల ఆందోళనలో ఐఎస్ఐ శక్తులు చేరి పరిస్థితి చేయి దాటేలా చూడటంలో సఫలీకృతమైనట్లు పలు దేశ నిఘా వర్గాలు నిర్ధారిస్తున్నాయి. వాటి కథనం ప్రకారం బంగ్లాదేశ్లో ఎలాగైనా భారత వ్యతిరేక చైనా, పాక్ అనుకూల సర్కారు కొలువు తీరేలా చూడటమే లక్ష్యంగా ఐఎస్ఐ పావులు కదిపింది. అందుకోసం బంగ్లాదేశ్లోని ఐఎస్ఐ స్లీపర్ సెల్స్ రాత్రింబవళ్ళు పనిచేశాయి. ముఖ్యంగా ఢాకాలో పరిస్థితులు పూర్తిగా చేయి దాటిపోవటం వెనుక ఐఎస్ఐ ముసుగు సంస్థ జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్, దాని విద్యార్థి విభాగం ఇస్లామీ ఛాత్ర శిబిర్ ఐసిఎస్ కీలక పాత్ర పోషించాయి. యువత, విద్యార్థులు చేపట్టిన ఆందోళనను బాగా ఎగదోశాయి. జమాత్, ఐసిస్ సభ్యులు విద్యార్థుల ముసుగులో పనిచేశారు. జమాతకు నిత్యం పాక్ ఐఎస్ఐ నుంచి నిధుల వరద. ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలో ఢాకాలోని పాక్ హైకమిషన్ నుంచి ఆదేశాలు అందాయి. ఆ మేరకు జమాత్ సభ్యులు సైలెంట్గా పని చెక్కబెడుతూ పాక్లోని విశ్వసనీయ వర్గాలు ఊటంకిస్తున్న మీడియా సంస్థలు కథనాలు కూడా వెలువరుస్తున్నాయి. హసీనాను వీలైనంత త్వరగా గద్దె దింపి భారత వ్యతిరేకైనటువంటి మాజీ ప్రధాని బేగం ఖలీదా జియా సారథ్యంలోని విపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చేలా చూడటమే టాస్క్గా ఐఎస్ఐ పావులు కదిపింది. తద్వారా నానాటికి దృఢంగా మారుతున్న భారత్ బంగ్లాదేశ్ సంబంధాలకు బ్రేక్ వేయడంతో పాటు కాశ్మీర్ నుంచే కాక బంగ్లాదేశ్ వైపు నుంచి కూడా ఇండియాకి ఉగ్రవాదులను చొప్పించే వ్యూహం దీని వెనుక దాగి ఉంది. లండన్లో ఇందుకు పక్కాగా స్కెచ్ తయారైనట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే జియా కుమారుడు తారిక్ రెహమాన్ ఇటీవల ఐఎస్ఐ వర్గాలతో సౌదీ అరేబియాలో భేటీ అయినట్లు నిఘా వర్గాల సమాచారం. అనంతరం ప్రణాళికను పక్కాగా అమల్లో పెట్టారు. అందులో భాగంగా అల్లర్ల వ్యాప్తికి జూన్లోనే ఐసిఎస్ వ్యూహాలు సిద్ధం చేసుకుంది. వీలైనంత అరాచకం సృష్టించడమే లక్ష్యంగా జమాతే ఐసిఎస్కు ఐఎస్ఐ భారీగా నిధులు ఇచ్చినట్లు వెలుగులోకి వచ్చింది. వాటిల్లో అత్యధిక మొత్తాలను ఫండింగ్ చేసింది పాకిస్తాన్లోని చైనా సంస్థలేనని తేలింది. అంతిమంగా బంగ్లాదేశ్లోనూ తాలిబాన్ తరహా పాలన తేవాలన్నది వాటికి ఐఎస్ఐ, చైనా అప్పగించిన టాస్క్ అని నిఘా వర్గాల నిర్ధారణకు వచ్చాయి. ఈ మేరకు కొద్ది నెలల క్రితం ఐసిఎస్ రంగంలోకి దిగింది. ఢాకాతో పాటు పలు నగరాల్లో విద్యార్థులను నయానా భయానా భారీ సంఖ్యలో తమ సానుభూతి పరులుగా మార్చుకుంది. బంగ్లాదేశ్ అంతటా ఘర్షణలు తీవ్ర రూపుదాల్చేలా, పరిస్థితి చేయి దాటిపోయేలా చేయటం వెనక ఈ సంస్థ ప్రధాన పాత్ర పోషించిందని తేలింది. దానికి ఢాకాలోని పాక్ ఎంబసీ అన్ని విధాల దన్నుగా నిలిచింది. ఈ క్రమంలో అవసరమైతే తమ కార్యాలయంలో తలదాచుకోవలసిందిగా పాకిస్తాన్ హైకమిషన్ విద్యార్థులకి చెప్పేదాకా వెళ్ళిందని దౌత్య వర్గాలు, బంగ్లా కల్లోలం వెనుక చైనా విదేశాంగ భద్రతా వ్యవహారాల శాఖ హస్తం కూడా ఉందని నిఘా వర్గాలు వెల్లడిస్తున్నాయి. తమ కంటే భారత్కు హసీనా ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వటం చైనాకు రుచించిన అంశాలలో ఒకటి. పాకిస్తాన్ అనుకూల సర్కార్ అయితే తన చెప్పుచేతల్లో ఉంటుందనేది చైనా వ్యూహం. హసీనాను గద్దె దింపటం వెనుక ఖచ్చితంగా విదేశీ హస్తం ఉందని ఆ దేశంలో భారత హైకమిషనర్గా చేసిన వీణా సిక్రీ అన్నారు. ఇటీవల చైనా పర్యటన సందర్భంగా హసీనాను ఘోరంగా అవమానించిన తీరే ఇందుకు నిదర్శనం. ఆమెకు కనీస ప్రోటోకాల్ మర్యాద కూడా చైనా ఇవ్వలేదు. అధ్యక్షుడు జిన్పింగ్ కూడా హసీనాతో వ్యక్తిగతంగా భేటీ కాలేదు. ఆమె సర్కారును కూలదోయటం వెనుక పాక్, చైనా ఉమ్మడి వ్యూహం ఉందన్నది సుస్పష్టమని తెలుస్తుంది. హసీనా రాజీనామా చేసి బంగ్లాదేశ్ను వీడే ముందు అనేక నాటకీయ పరిణామాలు జరిగాయి.
హసీనా సోమవారం ఉదయం ఢాకాలోని తన అధికారిక నివాసంలో త్రివిధ దళాధిపతులు ఉన్నతాధికారుల భేటీలో ఆమె పాల్గొన్నారు. ఆందోళనను అదుపు చేయలేకపోతున్నారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితిని చక్కదిద్దాలన్నారు. ఆ దశ ఎప్పుడో దాటిపోయిందని అధికారులు బదిలిచ్చారు. రాజీనామా చేసి దేశం వీడటమే మార్గమని ఆమె చెల్లెలు రెహానాతో కూడా ఆమెకు చెప్పించారు. అదే సమయంలో విద్యార్థులు, యువకులు కర్ఫ్యూను ధిక్కరించి మరీ ప్రధాని నివాస అధికారాన్ని ముట్టడించేందుకు దేశ చరిత్రలోనే కనీవిని ఎరగని సంఖ్యలో ఢాకా వీధులు పోటెత్తాయి. దాంతో పరిస్థితి చేయి దాటిపోతుంది, గంటలోపే జనప్రవాహం వచ్చి పడొచ్చు, 45 నిమిషాల్లో సర్వం సర్దుకొని దేశం వీడాలంటూ హసీనాకు సైనిక ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ప్రజలను ఉద్దేశించి చివరగా సందేశం ఇవ్వాలని హసీనా భావించిన అధికారులు నో చెప్పడంతో ఆ ఆలోచనను ఆమె విరమించుకున్నారు. సోదరితో కలిసి ఇంటి ఆవరణలో సిద్ధంగా ఉన్న హెలికాప్టర్ ఎక్కారు. అధ్యక్ష నివాసం చేరుకుని ఆయనకు లాంఛనంగా రాజీనామా పత్రం సమర్పించారు. హుటాహుటిన విమానాశ్రయం చేరుకుని సిద్ధంగా ఉన్న సైనిక రవాణా విమానం ఎక్కి ఇండియా వచ్చారు. బ్రిటన్ ఆమె రాకను నిరాకరించింది. అమెరికా హసీనా వీసా రద్దు చేసింది. హసీనా గతంలో మాట్లాడుతూ బంగ్లాదేశ్ భూభాగాన్ని తమ ఎయిర్ బేస్గా వాడుకోవటానికి అవకాశం కల్పిస్తే తన ఎన్నికల్లో పూర్తిగా సహకరిస్తామని ఒక దేశం నన్ను సంప్రదించింది అని ఆమె ప్రకటన చేశారు. ఆమెను సంప్రదించింది అమెరికా. అంతేకాదు, ఇమ్రాన్ ఖాన్ రష్యాకు దగ్గరవుతున్నాడనే కోపంతో పాకిస్తాన్ ప్రభుత్వం చేత ఇమ్రాన్ ఖాన్ను జైలుకు పంపించింది కూడా అమెరికానే.